ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇవాళ మా ఇంటి లంచ్ మెను బీరకాయ పెసరపప్పు చేస్తున్నా. అన్నం ఉడుకుతుంది. కడాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కరివేపాకు వేసుకుని ఒక ఎండుమిరపకాయలు, 2 ఆనియన్ కట్ చేసి వేసి పోపు వేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టిన బీరకాయ కూడా కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్ వేగేటప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టుతూటి దంచి దీంట్లోనే వేసుకుని కొంచెం ఆనియన్ ఒక హాఫ్ టమాటా ఉడికినాయి. దీంట్లో ఏంటంటే మనం కట్ చేసిన కొత్తిమీరని కొంచెం నూనెలో వేసి వేగనిస్తే మనకు పప్పు, సాంబార్ ఏదైతే చేసేటప్పుడు ఈ కొత్తిమీర నీటిలో వేస్తే ఇల్లంతా గుమ్మగుమ్మగుమ్మలు వాసన వస్తుంది. ఇది సాంబారు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు టమాటా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసి మొత్తం ఒకసారి కలిపి వాటర్ ఏం పోయాక ప్లేట్ పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ మనకు బీరకాయ మొత్తం మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను సాంబార్ పొడి, కొంచెం సాల్ట్ సరిపోదు అది కూడా వేసేసి ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ పోసి ఒక 5 నిమిషం ఈ బీరకాయని ఉడకపెట్టాలి. తర్వాతనే పప్పు అనేసి పోయాలి, ఫస్టే పోయకూడదు. ఇప్పుడు మగ్గినాయి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెంసేపు మగ్గని ఒక ప్లేట్ వేసేస్తాం. మనకు బీరకాయ మొత్తం మెత్తపడినాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన పెసరపప్పుని దీంట్లో వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మనం ఉడకపెట్టిన గిన్నెలోనే కొంచెంగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి అంతే అండి. ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీకు ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి, మీ చాయిస్. ఇప్పుడు దీనికి పైన కొంచెం కొత్తిమీర వేసి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, మనకు టేస్టీ అయిన బీరకాయ పెసరపప్పు రెడీ అయినాయి. వేడి వేడి అన్నాల్లో పప్పు వేసి నెయ్యి పోసుకుని పచ్చళ్ళన్నా పాపడాలన్నా పెట్టి తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.